చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే ఒక భయంకరమైన రాక్షసిని చంపాడు అని మీకు తెలుసా? ఇది శ్రీకృష్ణుడి పుతన వధ కథ. కంసుడికి ఒక విషయం అర్థమైంది. తనను చంపబోయే శిశువు ఇంకా బ్రతికే ఉన్నాడని. అతను వెంటనే పుతన అనే రాక్షసిని పిలిచాడు. ఆమె చాలా భయంకరమైనది, కాని తన రూపాన్ని అందమైన మహిళగా మార్చుకోగలిగేది. కంసుడు ఆమెకు ఆజ్ఞ ఇచ్చాడు, గోకులానికి వెళ్ళి ఆ శిశువును చంపు. పుతన వెంటనే గోకులానికి చేరుకుంది. ఆమె అందమైన మహిళగా మారి ప్రతి ఇంట్లోకి వెళ్తూ పిల్లలను చూసింది. చివరికి ఆమె యశోద ఇంటికి వచ్చింది. అక్కడ చిన్న కృష్ణుడు పడుకుని ఉన్నాడు, చాలా అమాయకంగా నవ్వుతూ. పుతన అతన్ని ఎత్తుకుంది. ఆమె తన వక్షస్థలంపై విషాన్ని రాసి పాలు ఇచ్చినట్టు నటించింది. కాని ఆమెకు తెలియదు ఆ చిన్న బిడ్డ ఎవరో. కృష్ణుడు పాలు తాగడం ప్రారంభించాడు. అది సాధారణం కాదు. అతను పాలు మాత్రమే కాదు, ఆమె ప్రాణాలను కూడా పీల్చడం మొదలుపెట్టాడు. పుతన భయంతో అరవడం ప్రారంభించింది. తన అసలు రూపంలోకి మారింది, భయంకరమైన రాక్షసిగా. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. చిన్న కృష్ణుడు ఆమె ప్రాణాలను తీసేశాడు. పుతన భారీ శరీరం నేలపై పడిపోయింది. గోకుల ప్రజలు భయపడ్డారు. కాని కృష్ణుడు మాత్రం నవ్వుతూ ఉన్నాడు. అలా చిన్న వయసులోనే కృష్ణుడు ఒక భయంకర రాక్షసిని సంహరించాడు. ఇది శ్రీకృష్ణుడి లీలల్లో ఒకటి. తరువాతి భాగంలో కృష్ణుడు ఒక భారీ పాముతో ఎలా యుద్ధం చేశాడో చూస్తాం.